హలో ఎవ్రీవన్, ఇవాళ మనము ఫండోప్లికేషన్ సర్జరీ గురించి మాట్లాడుకుందాము. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా మందిలో గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ GERD అని కామన్ గా వింటున్నాము. దీనిలో యూజువల్లీ ఇనిషియల్ ట్రీట్మెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ స్పైసీ ఫుడ్ తక్కువ తినడం, కడుపు నిండా తినకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తినడం, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో పాటు PPAs అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లైక్ ప్యాంటోప్రజోల్, ఎసోప్రజోల్ ఇవి వాడితే మోస్ట్లీ కంట్రోల్ అవుతుంది. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కి డ్రగ్స్ కి కంట్రోల్ అవ్వకుండా కొన్నిసార్లు ఉంటుంది ఈ డిజీజ్ అనేది. ఎస్పెషల్లీ హైటస్ హెర్నియా వచ్చినప్పుడు. హైటస్ హెర్నియా అంటే మనకి కడుపు భాగంలో ఉండాల్సిన స్టమక్ ఆ హైటల్ ఓపెనింగ్ ద్వారా కొంచెం భాగం చెస్ట్ క్యావిటీలోకి వెళ్తుంది. దీన్ని హైటస్ హెర్నియా అంటాం. దీంట్లో 3 గ్రేడ్స్ ఉంటాయి: గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 1 కూడా మనం మెడికల్ గా విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మేనేజ్ చేయొచ్చు. బట్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటే మాత్రం సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మేము చేసే సర్జరీని ఫండోప్లికేషన్ సర్జరీ అంటాం. ఏం చేస్తామంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఈసోఫేగస్ ని మొబిలైజ్ చేస్తాం. లాప్రోస్కోపీ విధానం ద్వారా గానీ, రోబోటిక్ విధానం ద్వారా గానీ మొబిలైజ్ చేసి ఒక 5 సెంటీమీటర్స్ ఈసోఫేగస్ అబ్డామినల్ క్యావిటీలోకి వచ్చేటట్టు చూసుకుంటాము. మళ్ళీ దాని చుట్టూరు ఫండస్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ ని ర్యాప్ చేస్తాం. దీని రిజల్ట్స్ చూస్తే మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. పేషెంట్ కి ఇమీడియట్ గా సింప్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. ఇంకా మళ్ళీ ఈ GERD నుంచి కానీ దాని తాలూకు వచ్చే కాంప్లికేషన్స్ నుంచి కానీ కంప్లీట్ రిలీఫ్ పొందుతారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్.